హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ లేయడానికి కొంచెం బద్ధకంగా ఉంది. కొన్ని రోజులు కొన్ని డేస్ వచ్చి బాగా 8కి 9కి అలా లేస్తున్నా కదా. ఈరోజు కొద్దిగా అలానే అనిపించింది అనమాట. కానీ బ్రేక్ తీసుకున్న టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ మన వర్క్లోకి వచ్చేయాలనేసి ఇంకా మార్నింగ్ లేసి పిల్లలకి బాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే ఫస్ట్ డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఆకులు ఎలా స్టోర్ చేసుకుంటారో అని ఒక కమెంట్ వచ్చింది. స్టీల్ బాక్స్కి హోల్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే నేను స్టోర్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్కి 3 బాక్సెస్ ఉన్నాయి, 2 కాదు. ఆ 3 సరిపోవట్లేదు. నేను ఎక్స్ట్రా ఇంకా 2 ఆర్డర్ చేశాను అనమాట. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను. ఇంకా పిండి వచ్చి మనం వెళ్ళేకి అంటే ట్రావెల్ చేసేకి ముందే నేను పిండి కొట్టి బాగా ఫ్రెష్గా ఆ రోజు నైటే స్టోర్ చేసి పెట్టేశాను. అంటే రిటర్న్ వచ్చిన తర్వాత చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందనేసి ఆ ఇడ్లీనే చేసేసాను. ఇంకా పల్లీ చట్నీ, కొంచెం సరస్వతి ఆకు చట్నీ చేశాను అనమాట. ఇడ్లీలు అయితే బాగా సాఫ్ట్గా బాగున్నాయి. ఈ బ్లాక్ రైస్ ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. వన్స్ ఇది తినేది స్టార్ట్ చేసామనుకోండి, మనకి వైట్ రైస్ ఇడ్లీ చాలా హెవీగా అనిపిస్తుంది, చాలా లైట్గా ఉంటుంది. ఇంకా అన్ని పనులు ఫినిష్ చేసేసుకొని ఈరోజు ఇంకా యోగాకి వచ్చేసాను అనమాట. యోగా చేస్తే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీరు ఎంతమందికి యోగా అంటే ఇష్టము కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి. మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా స్కిన్ కేర్ ఛాలెంజ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాము. కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను.